గమనించాలి. మానవునికి కొందరు శత్రువులు ఉన్నారని చెప్పాను కదా. వారిలో మొదటి వ్యక్తి గర్వము, రెండవ వ్యక్తి స్వార్థము, మూడవ వ్యక్తి ద్వేషము. అవునండి, మానవునికి ఉన్న శత్రువులలో మూడవ వాడు ఈ ద్వేషం అండి. ద్వేషము మానవుని యొక్క జీవితాన్ని అన్ని రకాలుగా పాడు చేసి మనిషికి నష్టాన్ని అందిస్తూ ఉంటాడు. ఇంతకీ ద్వేషము అంటే ఏంటి? ద్వేషము ఎన్నో రకాలుగా ఉంటుందండి. స్థాయిని బట్టి ద్వేషిస్తాము, పరిస్థితిని బట్టి ద్వేషిస్తాము, ప్రవర్తనను బట్టి మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువులను, మన మిత్రులను కూడా కొన్నిసార్లు ద్వేషిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనము మన స్నేహితులను ద్వేషిస్తామో దేవుడు మనల్ని ద్వేషిస్తాడు. ఎప్పుడైతే మనము మన బంధువులను ద్వేషిస్తామో దేవుడు మనల్ని ద్వేషిస్తాడు. ఎప్పుడైతే మనము మన మేలు కోరేవారిని ద్వేషిస్తామో దేవుడు మనల్ని ద్వేషిస్తాడండి. దేవుడు మనల్ని ద్వేషిస్తే రేపటి దినాన పరలోక రాజ్యాన్ని పొందుకుంటామా? దేవుడు మనల్ని ద్వేషిస్తే రేపటి దినాన ఆశీర్వాదాన్ని పొందుకుంటామా? దేవుడు మనల్ని ద్వేషిస్తే, దేవుడు మనల్ని దూరం చేసుకుంటే రేపటి దినాన మన జీవితం ఏంటండి? ఒకసారి ఆలోచన చేద్దామండి. మన బంధువులను మనం ద్వేషించినట్లయితే దేవుడు కూడా మనల్ని ద్వేషిస్తాడు. ఎప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందాం. ద్వేషము అనే శత్రువుకు మన జీవితంలో చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడదాం. దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవిద్దాం. అందరినీ ప్రేమిద్దాం. ఫలితంగా శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.